ఏమిటిది తదాచార్యులు గారు? ఏంటి? ఈ అరబీ దుస్తులను ఎందుకు వేసుకున్నారు? అరబీ వస్త్రాల నేనా? అసలు నీకు బుర్ర పని చేస్తుందా లేదా? రాత్రి వేళ నిద్రపోలేదా నకుష్? నకుష్, అరే, నిద్రపోవడం గురించి ఏం చెప్పను. మహామతులు గారు నాకు ఒక బాధ్యతను అప్పగించి ఇక్కడ నిలబెట్టారు. కానీ మీరు ఈ అరబీ వస్త్రాలలో పూర్తిగా అరబీ మనుషులా ఉన్నారు. ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారా? ఇప్పుడు ఏమి కూడా నీకు అరబీలాగే అనిపిస్తోందా? అరబీలాగే అనిపిస్తోంది. వెళ్ళు 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 వెళ్ళి విశ్రాంతి తీసుకో, నిద్రపో. అరబీలాగా అనిపిస్తోందట. ఇక నీకు త్వరలోనే ఈ విజయనగరం అరబీ నగరంగా కనిపిస్తుంది. తదాచార్య, నన్ను పరిహసిస్తున్నారా? నిద్రలో కూడా నా కళ్ళు మోసపోవు. మీరిద్దరూ అరబీ వస్త్రాలను వేసుకున్నారు. నువ్వు చెప్పేది నిజమా? నిజంగా చెప్తున్నావా? పూర్తి నమ్మకం ఉందా? ఉంది. అవును, ఉంది. అయితే పిలువు నీ సైనికులను. ఇప్పుడే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేలిపోతాయి. సైనికులారా, ఇలా రండి. మీ అందరికీ వీరి వేషధారణ పండితుల్లా అనిపిస్తుందా? అరబిల్లాగా అనిపిస్తుందా? వీరి వేషధారణ పండితుల్లాగా లేదు. ఏమన్నావు? ఇతను పండితుల్లా ఉన్నాడా? ఏమన్నావు? ఇతను నీకు అరబీలా కనిపించట్లేదా? పండితుల్లా కాదు, అరబ్బీ నాగరికుల్లా ఉన్నారు. ఎందుకు అరుస్తున్నావు? ఇటువైపు నుంచి వినిపిస్తోంది. ఏంటి భూతపూర్వ తదాచార్య? నేను చెప్పాను కదా, నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చెయ్యవు. అయిపోయింది కదా. అరబీకి ఇంకా అరబీ, పండితుడికి ఇంకా పండితుడు. క్షమ క్షమ, మీరు చెప్పింది నిజమేనా కుష్? కుష్ గారు, ఇవాళ మీరు నాకు అరబీ నిజంతో పరిచయం చేశారు. మీరు ఓడారు, నేను గెలిచాను. నేను ఓడాను, మీరు గెలిచారు. ఇక తప్పుకోండి, నేను వెళ్ళాలి. వైద్యపుత్రి కాంత, భాస్కర్, సైనికులారా, పండితుడు భాస్కర్ పారిపోయాడు. అన్ని వైపులా విస్తరించండి. అతను ఎక్కడ కనిపించినా, ఎలా కనిపించినా, పూర్తిగా సగం ముక్కలుగా ఎలా దొరికినా లాక్కుని రండి. వెళ్ళండి. తమరి ఆజ్ఞ. ఊరి దేవుడా, ఎంత పెద్ద బజారు! ఇక్కడ మీ అమ్మ కోసం వెతకడం అంటే సాగరంలో ముత్యాన్ని వెతకడం లాంటిది. ఆమె మన కోసం వెతకనక్కర్లేదు కాంత, తనే మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. అదెలా? దుకాణాలు చూసావుగా, బయట నుంచి మామూలుగానే కనిపిస్తున్నాయి,
మిగిలిన సంతల్లాగా. కానీ ఈ బయట మెరుపుల వెనుక ఒక రహస్యం దాగి ఉంది. విజయనగరంలో ఎవరైనా దొంగిలించిన వస్తువుల్ని విక్రయించాలి, కొనాలి అంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడికే వస్తారు, ఈ పురాతన సంతకి. కనుక శారద కూడా నెమ్మలిపించా నమ్మడానికి ఇక్కడికే వస్తుంది. ఒక్కసారి మనకి గ్రాహకుల రూపంలో గుర్తింపు లభించిందంటే మన కోసం వెతుక్కుంటూ వస్తుంది. నేనిక్కడ ఉన్న గాలితో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ కైకాల నన్ను పట్టుకోవడానికి ఏ వల విసిరాడో ఎవరికి తెలుసు. మీరు దీన్ని చూడండి, ముత్యాల మాల. మీరు కళ్ళు మూసుకున్నా సరే దీని మెరుపు తగ్గదు. మీరు చెప్పింది నిజమే. ఇంతకీ దీని ధర ఎంత? 500 స్వర్ణ ముద్రికలు. ఇదిగో కవసాలి గారు, ఇంకా ఏవైనా చూపించండి. ఏదైనా గొప్పగా చూపించండి. ఇతనెంతో ధనవంతుడిలా అనిపిస్తున్నాడు. విలువైన వస్తువు కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. నిజానికి ఈ పాత బజారులో సైనికులు కాపలా ఉండరు. కానీ నెమలి పింఛన్ దొంగిలించబడ్డం వల్ల సైనికులు ఇక్కడ రహస్యంగా కాపలా కాస్తూ ఉండొచ్చేమో. ఒకవేళ ఆ వ్యక్తి గ్రాహకుడు కాకుండా మహామాత్యుల గుప్తచరులయ్యుంటే? లేదు, నేను ఏ గ్రాహకుడినైనా కలవడానికి ముందు ఈ బజారు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ మార్గం కాకుండా అతను వేరే మార్గంలో వెళ్ళే అవకాశం లేదు. చింతించకండి, మన దృష్టిని ఇక్కడే ఉంచుదాము. హేయ్, ఆగండి! భూమి తినేసిందా, ఆకాశం మింగేసిందా? రాజ్యంలో ఉన్న బజార్లన్నీ వెతికాను, ఎక్కడెక్కడా వెతికాను నేను, ఎక్కడా దొరకలేదు. రాజ్యం సరిహద్దులు దాటి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? నేను మహామతులు వారికి ఏం సమాధానం చెప్పాలి? పాత బజారు, దాన్ని దొంగల బజారు కూడా అంటారు. అక్కడ సైనికులు కాపలా ఉండరు. సైనికులారా, సైనికులారా, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటాడు. నాతో పాటు రండి. కాంత, మనం త్వరగా మన పనిని మొదలు పెట్టాలి. నేను ఆ పనిలో ఉంటాను. హబీబీ, హబీబీ, వినండి వినండి వినండి. విజయనగర వాసులారా, మేము మీ దేశానికి వచ్చాము. వల్ల వల్ల ఎంత అందంగా ఉంటుంది మీ సంస్కృతి. నేను తిరిగి మా దేశం అరబ్కి వెళ్ళి మా సుల్తాన్ గారికి ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వదలిచాను. అందుకని ఎవరి దగ్గరైనా ఎంతో విలువైన విచిత్రమైన వస్తువు గనక ఉంటే దాన్ని మా వద్దకు తీసుకురండి. వెంటనే మా వద్దకు తీసుకురండి. విన్నావా మిత్రమా, వాళ్ళు మన దగ్గరికి రారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు. ఏంటిది? ఎందుకు వెళ్ళాలి? మన దగ్గర గ్రాహకులు లేరా ఏమిటి? అవునవును, సరిగ్గా చెప్పావు. ఎందుకు వెళ్ళాలి? ఇలా మొదలుపెట్టి ఒక్కొక్క గ్రాహకుల దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇలాగ దుకాణాలు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? దుకాణాలకి వెళ్ళి అడుగుదామా? దానివల్ల ప్రయోజనం ఉండదు కాంత. మన లక్ష్యం శారదను వెతకడమే. మనం ఎలాగైనా ఈ దుకాణదారుల దృష్టిని మన వైపుకు లాక్కోవాలి. ఒకవేళ శారద కూడా ఈ సంతలోనే ఉంటే తప్పకుండా తను మన వైపుకే వస్తుంది. కానీ ఎలా? తెలీదు. నీకసలు ఏం తెలుసు? కానీ ఏదో ఒక విధంగా ఈ పనిని
మనం తప్పకుండా చేసి తీరాలి. నా నల్లని కేశాలు. నేను ఒక పని చేస్తాను. దీని మీద నేను నూనెని రాస్తాను. ఇప్పుడు ఈ నూనెతో ఈ జుట్టు కాస్త స్థిరంగా ఉంటుంది. మేము వెంటనే మహారాజు గారిని ఎట్టి పరిస్థితిలోనూ కలిసి తీరాలి. ఎవరై ఉంటారు? కానీ మహారాజు స్పష్టంగా ఆదేశించారు. వారు మిమ్మల్ని కలవాలని అనుకోవట్లేదు. కాపలాదారు, బహుశా నీకు తెలియదనుకుంటా మేమిద్దరం ఎవరు అని. ఆలస్యం చేయకుండా మహారాజుకి సూచన ఇవ్వండి. ధనిచారులు మణిచారులు విచ్చేశారు అని. ప్రణామములు మహారాజా. మీరిద్దరూ ఇక్కడికి రావడానికి ప్రయోజనం ఏంటి? మహారాజా, మా కారణంగా మీ నకిలీ జుట్టుకి అటువంటి గతి పట్టింది కదా. ఆ పరిస్థితి కారణంగా మహారాజు గారు మేమెంత బాధపడ్డామో మాకే తెలుసు. ఆ పశ్చాత్తాపంతోనే మేము స్వయంగా ఈ ప్రత్యేక లేపనం మహారాజా మీకోసం చేశాము. ఒక్కసారి ఈ లేపనాన్ని మీరు ఉపయోగించి చూడండి. ఈ లేపనం ఉపయోగంతో నాకేం లాభం ఉంటుంది? మహారాజా, ఈ లేపనం కారణంగా మీ శిరస్సు పైన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అచ్చం ఎలాగంటే వనంలో దట్టంగా గడ్డి పెరిగినట్టు, అలాగే మీ తల మీద గడ్డి పెరిగినట్టు జుట్టు ఎంతో దట్టంగా పెరుగుతుంది. నిజంగానే ఈ లేపనం రాయడం వల్ల నా తల మీద నల్లని జుట్టు పెరుగుతుందా? అవునవును మహారాజా, మీరు ధనిచారులు మణిచారుల మీద విశ్వాసం ఉంచండి. సందేహిస్తే ఎటువంటి ప్రయోజనం కూడా చేకూరదు. మీరు ఉపయోగించండి మహారాజా. మీరిద్దరూ నాతో పాటు రండి. రండి. రాయండి. త్వరగా కానివ్వండి మూర్ఖులారా. ఎంత సమయాన్ని వృధా చేస్తారు? త్వరగా రాయండి. తల మొత్తం లేపనంతో నింపేయండి. అప్పుడు నాకు నల్లని దట్టమైన జుట్టు పెరుగుతుంది. అలాగే మహారాజా. మహారాజా, అవును. పూర్తిగా బాగా రాయండి. అలాగే మహారాజా. ఏంటి మీ దృష్టి ఎక్కడుంది? మేము ఇక్కడున్నాం. ఇలా చూడండి దుకాణందారులారా, మీ వద్ద మంచి బంగారం గనక ఉంటే దానిని నేను వెంటనే కొనుగోలు చేస్తాను. నా వద్దకు తీసుకురండి. ఇలా తీసుకురండి, ఇక్కడకు తీసుకురండి. భాస్కర్ పిలుపునైతే ఎవరూ వినిపించుకోవడం లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నేనిప్పుడే వస్తాను. కాంతా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కాంతా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఎవరూ నా మాటలు సరిగ్గా వినిపించుకోలేదనుకుంటాను. నేను మళ్ళా చెబుతాను. చూడండి, అద్భుతంగా ఏదైనా ఉంటే చెప్పండి. ఇలా చూడండి. ఇది కాదు మహోదయ, ఏదైనా ప్రత్యేకంగా ఉంటే చెప్పండి. విశేషమా? ఓహో, ఏంటి? మీకు అంతా తెలుసు కదా. చింతించకండి, నేను గుప్తచర్యురాల్ని కాదు. అది లోపల ఉండి గుప్త సామగ్రి నుండి ప్రత్యేకమైనది విలువైన వస్తువు చూపించండి.
ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మీ ఈ ఆభూషణాలు ఎవరైనా రాజా మహారాజుకి నచ్చింది అంటే కానీ అది ఎలా జరుగుతుంది? అరబ్ దేశం నుంచి వచ్చిన ఆ సేటుగారిని చూడండి. వారు వెతుకుతున్నారు ఏదైనా అద్భుతమైన అద్వితీయమైన వస్తువు కోసం. ఎవరి వద్దైనా కళ లేక ఏదో ఒక విధమైన విలక్షణమైన వస్తువు ఉంటే నిస్సంకోచంగా తీసుకువెళ్ళండి. ఎందుకంటే వారికి ఏదైతే నచ్చుతుందో అది అరబ్ సుల్తాన్ వద్దకు చేరుతుంది. సుల్తానా? ఏమన్నారు సుల్తాన్ దగ్గరకా? కానీ సేటు గారు సుల్తాన్ గారికి ఇవ్వడానికి బహుమతి ఎక్కడెందుకు కొంటున్నారు? విజయనగర ప్రసిద్ధ బజార్లో ఎందుకు కాదు? ఎందుకంటే అక్కడ దొరికేది ఏ రాజకీయ కర్మచారి అయినా సరే కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ ఏది దొరుకుతుందో అది దుర్లభమైనది కదా. మీకు అర్థమవుతోంది కదా? సరే సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఆ, ఇదిగోండి మహారాజా, ఈ అద్భుతమైన లేపనాన్ని ఎలా ప్రయోగిస్తామో చూడండి. ఇప్పుడు మీరు దీని చమత్కారమైన లాభం కోసం కేవలం ఒక్క రాత్రి వేచి ఉంటే సరిపోతుంది మహారాజా. మహారాజా, రేపు ఉదయం సూర్యోదయం అయితే సూర్యోదయంతో పాటుగా మీ తల మీద వెంట్రుకలు కూడా ఉదయిస్తాయి మహారాజా. అవును మహారాజా. రేపు విజయనగర మహారాజులు బాలకుమారులు వారి శిరస్సు మీద ఉంటుంది. రాత్రి యొక్క అంధకారంతో సమానమైన మిలమిల నల్లటి జుట్టు ఉంటుంది. మణిచర్య, మహారాజా, ఇంకా మణిచర్య, చెప్పండి మహారాజా. మహారాజా, మీరు అసంభవాన్ని సంభవం చేసి చూపించారు. మీకు మహారాజు బాలకుమారుడు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. ఆ, పదండి, పదండి, పదండి. మణిచర్య చెప్పండి గారు, ధనిచారి గారు. మీరు విన్నారా? మహారాజులు గారు ధన్యవాదాలు కూడా చెప్పారు, అది కూడా కోట్ల కోట్ల సార్లుగా. ఎప్పుడైతే మహారాజు దర్బార్లో పురస్కారం ఇస్తారో లెక్కలేని బహుమతులతో ప్రారంభిస్తారు. హే, ఏం జరుగుతుంది? ఈ కాలుతున్న దుర్గంధం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం కాలుతోంది? అరే అరే, ఈ వస్త్రాలనే కదా వైద్యపుత్రిక కాంత వేస్తుంది. ఆమె ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది, వెతకండి. పోదండి, తన కోసం వెతుకుదాం.